హాయ్ వివర్స్, మనం వచ్చేసి ఫస్ట్ స్టాండర్డ్ షర్బత్ అనేటువంటి లెసన్ని చూస్తున్నాము. 6th స్టాండర్డ్ షర్బత్, తెలంగాణ గవర్నమెంట్ ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు. ఇక్కడ వచ్చేసి సునో బోలో అనేటువంటి దాంట్లో వచ్చేసి షర్బత్ కైసా హోతా హై, షర్బత్ అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది. షర్బత్ మీఠా హోతా హై, తీయగా ఉంటుంది. షర్బత్ కైసే బనాతే హై, షర్బత్ అనేటువంటిది ఒక జ్యూస్ లాంటిది. దాన్ని ఏ విధంగా తయారు చేస్తారు అంటే పానీ చీనీ నీంబూ కా పానీ లగాకర్ మిలాకర్ షర్బత్ బనాతే హై. మామూలుగా వచ్చేసి ఈ యొక్క నిమ్మ రసము ఇలాంటి వాటిని ఏమంటారంటే షర్బత్ అని అంటారు. సో ఈ విధంగా నిమ్మ పండు తర్వాత వచ్చేసి చక్కెర వీటిని కలిపి నీళ్లు కలిపి మనం వచ్చేసి షర్బత్గా తయారు చేస్తాము. ఆప్కు కిస్ ఫల్ కా షర్బత్ పసంద్ హై, మీకు ఎటువంటి పండు యొక్క షర్బత్ అంటే ఇష్టము. ఆమ్ కా ఫల్ కా షర్బత్ పసంద్ హై, మామిడి పండు యొక్క షర్బత్ అంటే చాలా ఇష్టము. షర్బత్ పీనా కభీ కభీ హానికారక్ భీ హో సక్తా హై క్యూ, ఎందువల్ల షర్బత్ తాగడం వల్ల కొన్నిసార్లు వచ్చేసి హానికారము అని చెప్పొచ్చు. షర్బత్ ప్రతిదిన్ అంటే కోకోకోలా స్ప్రైట్ పీనే हानिकारक हो सकता है क्योंकि उनमें केमिकल मिक्स कर తయారు करते हैं. మామూలుగా వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఈ యొక్క కోకోకోలా స్ప్రైట్ ఇలాంటి వాటిని కానీ తీసుకున్నట్లయితే మనం వచ్చేసి ఎక్కువగా వచ్చేసి మనకు కెమికల్స్ అనేటువంటిది మిక్స్ చేసి ఉంటారు కాబట్టి వాటిని హానికరం అని చెప్పొచ్చు అనమాట. అదేవిధంగా వచ్చేసి నిమ్మ పండు జ్యూస్ కావచ్చు, లేకపోతే మామిడి పండ్లు పండ్ల రసాలు తీసుకున్నప్పుడు వాటిలో ఎటువంటి వాటిని కలపకుండా ఉన్నట్లయితే ఆ యొక్క జ్యూస్ అనేటువంటిది మనము తాగవచ్చు, ఏమీ ఇబ్బంది పడనవసరం లేదు. గీత్ మే షర్బత్ శబ్ద పహచాన్ కర్ గోళా లగాయే, ఇక్కడ వచ్చేసి మీఠా షర్బత్, శీతల్ షర్బత్, సబ్కి ప్యాస్ బుజాయే షర్బత్, ఆలస్ నీంద్ బగాయే షర్బత్, సబ్మే జోష్ జగాయే షర్బత్. షర్బత్ అనేటువంటి దానికి గోళము చుట్టండి. शरबत शब्द के अक्षर वर्णमाला में पहचानिए, स्पष्ट बोलिए, चित्रों के आधार पर वाक्य समझिए. మా షర్బత్ లాయి, అమ్మ షర్బత్ని తీసుకుని వస్తుంది. షర్బత్ శీతల్త, షర్బత్ వచ్చేసి చల్లగా ఉంది. హమ్ సబ్నే షర్బత్ పియా, మేమందరం వచ్చేసి షర్బత్ తాగాము. సబ్కో షర్బత్ పసంద్ ఆయా, మాకందరికీ షర్బత్ చాలా నచ్చింది. వాక్యం మే షర్బత్ శబ్ద పహచాన్ కర్ గోళా లగాయే, చిత్ర దేఖియే, శబ్ద పడియే, అక్షర్ పహచానియే, వర్ణమాలాకే చార్ట్ మే బి ఇన్హే పహచానియే. ఇక్కడ చూడండి వచ్చేసి షర్బత్ అనేటువంటిది మనము ఈ విధంగా గ్లాసులో ఉంటుంది. షర్బత్ అనేటువంటిది షా రా బా తా అనేటువంటి అక్షరాలతో కలిసినటువంటిది. తారో మే దియే గయే అక్షరం బోలియే, షా రా బా తా అనేటువంటి అక్షరాలు మనము ఈ యొక్క పహలా అక్షర్ కౌన్ సా హై, మొట్టమొదటి అక్షరము షా, दूसरा अक्षर कौन सा है रा, तीसरा अक्षर कौन सा है बा, चौथा अक्षर कौन सा है ता. ఒకటి రెండు అక్షर एक दो अक्षर मिलाकर पढ़िए शर, एक तीन अक्षर मिलाकर पढ़िए शब, एक चार अक्षर मिलाकर पढ़िए शत, चार तीन अक्षर मिलाकर पढ़िए तब. ऊपर दिए गए अक्षरों के बंदे जब इन पौधों पर पड़ेंगे तो कौन सा शब्द आएंगे. ఇక్కడ ఉన్నటువంటి బొమ్మ పైన ఈ యొక్క వాటిని ఉపయోగించి మనము ఏమేమి పదాలు ఉపయోగించవచ్చు. ఐష్, గర్, తర్వాత వచ్చేసి టబ్ ఇలాంటి పదాలు అనేటువంటిది వస్తుంది. మన్, తన్, మత్ అనేటువంటి పదాలు తయారు చేయగలుగుతాము. తర్వాత షా అక్షర్ వాలే శబ్దం పర్ గోళా లగాయే, బా అక్షర్ వాలే శబ్దం పర్ టిక్ లగాయే, టిక్ అనేటువంటిది గుర్తించండి. తర్వాత తా అక్షర్ వాలే శబ్దం పర్ ఇంటూ మార్క్ అనేటువంటిది గుర్తించండి. సబక్, తితలి, కరతబ్, కసరత్, మతలబ్, బరకత్, శతక్, శలగం అనేటువంటిది మనము ఇక్కడ ఈ విధమైనటువంటి గోళము టిక్కు ఇంటూ మార్కుతో గుర్తించాము. బిందు మిలాకర్ అక్షర్ లిఖియే మిలాకర్ పడియే, ఇక్కడ వచ్చేసి బిందువులని కలుపుతూ షా రా తా బా, షా రా బా తా షరబత్. సో ఇవన్నీ కలిపి చదివితే షర్ తబ్ షర్బత్. चित्र देखिए, शब्द पढ़िए, सही शब्द पहचानिए, ఖాళీ జగह में लिखिए. కరతల్ అంటే క్లాప్స్, శతక్ అంటే 100 100, శబనం అంటే వాటర్ డ్రాప్స్ డ్యూ డ్రాప్స్ అని చెప్పొచ్చు. కరతల్ సే తాళి బజాతే హై, చేతులతో చప్పట్లు కొడతాము. సచిన్ తెండూల్కర్నే శతక్ బనాయా, ఈయన వచ్చేసి 100 స్కోర్ అనేటువంటిది 100 తీసుకోవడం జరిగింది. తర్వాత వచ్చేసి పత్తే పర్ శబనం కి బూందే హై,
ఆకు పైన వచ్చేసి ఆ యొక్క మంచు చుక్కలు అనేటువంటిది పడి ఉన్నది. జల్దీ జల్దీ పడియే, షర్ షర్, టర్ టర్, కబ్ కబ్ తబ్, షర్బత్, తన్బల్, मनबल। सुंदर अक्षरों में निम्नलिखित शब्द लिखिए। मतलब, शरबत, करतब। ఇక్కడ ఇచ్చినటువంటి పదాలను అక్షరాలను ఉపయోగించి షా, రా, బా, తా, నా, లా इन अक्षरों से नए शब्द बनाइए। కొత్త శబ్దాన్ని పలకండి। शरबत, तन, नल, बल, शर, तब। చిత్ర దేకియే, చిత్ర బనాయే। ఈ యొక్క బొమ్మను వచ్చేసి షర్బత్ అనేటువంటిది తయారు చేసాము। తర్వాత వచ్చేసి ఈ విధమైనటువంటి బొమ్మని గీయండి। తర్వాత వచ్చేసి అబ్ తక్ సీకే అక్షరం పర్ గోళా లగాయే। మనం ఏం నేర్చుకున్నామో వాటిని వచ్చేసి గోళాన్ని చుట్టండి। తన్, జగత్, బర్గద్, బన్, కమల్, శలగం, జగ్, చమక్, కట్మల్, మన్, లగన్, జగమగ్, కల్, రహన్, చమచం, కమ్, టహల్, కలకల్, గట్, महल, मकमल।